ఎన్టీఆర్ దెబ్బకి దిగొచ్చారట పీఎం మోదీ. ఎన్టీఆర్‌ని చూడగానే చేతులెత్తి దండం పెట్టేసినట్టుగా తెలుస్తోంది. సో, వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ దెబ్బకి మరి పీఎం సైతం దిగొచ్చినట్టుగా తెలుస్తోంది. సో, జూనియర్ ఎన్టీఆర్‌కున్న పాపులారిటీని ఎవ్వరైనా సరే చూస్తే షాక్ అయిపోవాల్సిందే. జూనియర్ ఎన్టీఆరా మజాకా? జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టార్ హీరో. ఆయనకున్న పాపులారిటీ ఖచ్చితంగా ఎవరికీ లేదని చెప్పొచ్చు. అటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నేషనల్ లెవెల్‌లో, ఇంటర్నేషనల్ లెవెల్‌లో జపాన్, చైనా, ఇంకా రష్యాలో సైతం వీరాభిమానులు ఉన్నారు. కాబట్టి ఆయన గురించి ఇస్తాన్బుల్, అలాగే ఇంకా చాలా చాలా మరి దుబాయ్ లాంటి దేశాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది చూసినటువంటి మన మోదీ సైతం జూనియర్ ఎన్టీఆర్‌కి ఫిదా అయిపోయారట. సో, ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని చూసి రీసెంట్‌గా ఆయన్ని ఫంక్షన్‌లో కలిసిన మోదీ చేతులెత్తి నమస్కరించినట్టుగా తెలుస్తోంది. సో, మొత్తానికి మరి పెద్దవాళ్ళు నన్ను ఇలా మరి ఇబ్బంది పెట్టకండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ తనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. అమిత్ షా కలవడానికి కారణం కూడా స్వయంగా మోదీ అనే సమాచారం. జూనియర్ ఎన్టీఆర్‌కి ఇలాంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయని సంవత్సరం ముందే ఊహించారు. అందుకే వాళ్ళు ఆ ప్లాన్లు వేసుకున్నారు. సో, మొత్తానికి ఎవరి ప్లాన్లకి మన వాళ్ళు అయితే తగ్గరు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మోదీని కలిసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసినట్టుగా సమాచారం. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఎంతో చక్కగా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతో ఎక్సైట్మెంట్‌తో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి వీళ్ళందరికీ సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్‌గా మారింది.